అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో నిన్న సాయంత్రం ఇండియా టుడే కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ అంటే ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు పిలిచి మాట్లాడినరు. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు షాక్ కలిగించే విధంగా మాట్లాడిండు. అసలు తెల్లారితే మర్చిపోతే జనం మర్చిపోతారని బహుశా జనం అంతా మర్చిపోతారు. నిన్న ఏం తిన్నారో ఇవాళ గుర్తుండదు, మొన్న ఏం తిన్నారో నిన్న గుర్తుండదు, ఇక మనం ఏం మాట్లాడినా నడిచిపోతుంది అని బహుశా రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత అర్థమైంది. మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటాం, కానీ మొన్న మనం సామాన్యులం అయితే అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం మాట్లాడింది కూడా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ అది రివర్స్ మాట్లాడాలంటే మాట పోతుంది, వద్దులేరా భయ్య అనిపిస్తుంది. మాట పోతుంది మనకు. మనం అప్పుడు చెప్పినాం వాళ్ళకు ఫలానోళ్ళకు వద్దు, కానీ ఇక అట్లేం లేదు. జనాలకు ఎన్ని మాటలు ఇచ్చినా అవి నిన్న మాట్లాడినవి మళ్ళీ ఇవాళ ఇంకోటి మాట్లాడాలి, ఇవాళ మాట్లాడినా మళ్ళీ రేపు ఇంకోటి మాట్లాడాలి. కొన్ని ఇష్యూస్ మాట్లాడండి, విత్ వీడియోస్తో సహా మాట్లాడదాం మనం. ఫస్ట్ మీకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు? గుజరాత్ మోడల్, తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్ అమలు చేయాలి, మీరు సహకరించాలి పెద్దన్న బడే బాయ్ అన్నాడు కదా. అసలు గుజరాత్ మోడల్ స్టడీ చేయకుండానే రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ ఫాలో అవుదాం అన్నాడా? అది అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? వినండి ఒకసారి. It is like test match model. Gujarat model is a test match model. Now Telangana model is 2020 model. So Telangana model is the model for the country. क्योंकि गुजरात में कोई वेलफेयर मॉडल नहीं है. कुछ ना कुछ डेवलपमेंट मॉडल दिखा के इन्वेस्टमेंट्स ले जाने के लिए जब मोदी जी चीफ मिनिस्टर था तब कोशिश किए. कोने कोने में जो भी इन्वेस्टमेंट आना है उसके लिए कोई मदद नहीं दे रहा है. खाली कोई भी हिंदुस्तान को आए तो जाओ जाके गुजरात में इन्वेस्टमेंट कर दो. ये कौन सी तरीका है? Now what is the difference between your Telangana model Yes, and my Gujarat? model is development and welfare and good governance. These three are our core area. So infrastructure आप कंपेयर करो, अहमदाबाद में कितना इंफ्रास्ट्रक्चर है, हमारा हैदराबाद में कितना इंफ्रास्ट्रक्चर है. अहमदाबाद is having outer ring road, international airport up to the compete with Hyderabad. Gujarat is having. అర్థమైందా ఏం మాట్లాడిండ్రో? టెస్ట్ మ్యాచ్ అంటుండు, 2020 అంటున్నాడు. మరి ఏం తెలుసుకోకుండానే గుజరాత్ మోడల్ని తీసుకొచ్చి తెలంగాణలో అమలు చేద్దాం అనుకున్నారా మీరు? లేదు తెలంగాణ జనాలను తప్పుదా పట్టిద్దాం అనుకున్నారా? ఇక్కడంట వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు ఉన్నాయంట. వీళ్ళు వచ్చి 16 నెలలు అయింది. డెవలప్మెంట్ ఏమైనా చూపిస్తారా? వెల్ఫేర్ అయినా చూపిస్తారా? పోని అంటే ఉచిత బస్సు పెడితే వెల్ఫేర్ అయిపోయిందా? డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేసి 16 మంత్స్లో ఏం చేసినారు? అహ్మదాబాద్తో పోలిస్తే 100% డెవలప్డ్ హైదరాబాద్. కానీ మనం ఏం చేసినాం 16 మంత్లో? ఈ 16 నెలల్లో మనం ఏం చేసినాం? గుజరాత్లో పోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. తెలంగాణలో రకరకాల ప్రభుత్వాలు డెవలప్ చేసినాయి. లాస్ట్ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు డెవలప్ చేసినారు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి, వాళ్ళు డెవలప్ చేసినారు. మీరు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ 16 నెలలు అయింది వచ్చి ఏం చేసినారు? ఏం డెవలప్మెంట్ లేదు. ఓ ఫ్లైఓవర్ కట్టిన వాళ్ళు కాదు, ఓ రోడ్ వేసిన వాళ్ళు కాదు, ఓ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఇచ్చిండ్రు? ఏమి ఇవ్వలే వెల్ఫేర్ స్కీమ్స్. ఓ రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కాదు, ఓ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు కాదు, నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వాళ్ళు కాదు, మహిళలకు 25,000 ఇచ్చిన వాళ్ళు కాదు. మరి ఏంటి మీరు చెప్పినాయి? దీనికి అనుసంధానంగా మళ్ళీ ఆయనే మాట్లాడాడు. ఎట్లుంటుందంటే మనిషి నాలుగే నరం ఉండదు కదా, ఇట్లా మాట్లాడచ్చు అట్లా మాట్లాడచ్చు. ఇది మాట్లాడిన కొద్దిసేపటికే ఇంకోలాగా మాట్లాడండి. మళ్ళీ నేను తెలంగాణలో పైసలు లేవు ఏం చేయలేని మాట్లాడేసిండు. ఆ వీడియో కూడా చూడండి. Made all kinds of promises before you were elected for agriculture, labor, and month. I have to pay salaries and pension 6,500 crores. I have to pay per month 6,500 crores on these debts and interest, capital and interest. So 13,000 crores if you are eating, if you are not eating, you are chai piye ya nahi piye, I have to pay 13,000 crores on before 10th. Only I am getting 5,500 crores for all this welfare and development. This is what is Telangana status. It is not that Telangana is doing good. no, but what about the money for your guarantees, sir? How are you going to pay for the guarantees? 4,000 rupees to unemployed youth. सही सवाल पूछा राजदीप जी. आप जो गलतफहमी में था, मैं भी वही गलतफहमी. 3.75 लाख crores डेब्ट से ये जो इनकम है इसके हिसाब से हम कुछ कर सकता है. मगर कुर्सी में बैठने के बाद असली रूप हमें पता लग गया. Come on. Chief Minister is telling us that you
యా అర్థమైందా? 18,000 కోట్లు వస్తాయంట. 18,000 కోట్లు రాదు, మన 14,000 కోట్లే వస్తుంది. దానిలోకి వెళ్ళి మనం వచ్చిన తర్వాత అది 10,000 కోట్లకు పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ లేక, వేరే దందాలు నడవక, ఏమీ లేదు, గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోయింది. ఇప్పుడు 10,000 కోట్లు వస్తుంది. అందుకే అప్పులు చేస్తుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు ఏమంటారు, మాకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఈ పాత గవర్నమెంట్ చేసిన అప్పులకే మాకు డబ్బులన్నీ అయిపోతుంది, 13,000 కోట్లు అయిపోతున్నాయని చెప్తున్నాడు. అది తప్పే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2,200 కోట్లు పాత గవర్నమెంట్ చేసిన అప్పులు ఇంట్రెస్ట్కి అవుతుంది. నేను సీఎం కాకముందు నేను 3,75,000 కోట్లే అప్పు అనుకున్నా, కానీ వచ్చినాక తెలిసింది 7 లక్షల కోట్ల అప్పు చేసింది పాత గవర్నమెంట్ అని. అన్ని 3 రకాల అబద్ధాలు చెప్పిండు. ప్లస్ నేను ఇప్పుడు 500 crores కూడా ఖర్చు పెట్టలేను, పైసలు లేవంటున్నాడు. ఇప్పుడు రెండు ఎట్లున్నాయి, ఇంతకుముందు మాట్లాడింది ఎట్లుంది, ఇప్పుడు ఇట్లా మాట్లాడిండు. ఇంతకుముందు మాట్లాడిందేమో ఇక్కడ మొత్తం వెల్ఫేరు డెవలప్మెంట్ మొత్తం ఉప్పొంగుతుందని చెప్పిండు. ఇప్పుడు చూస్తే డబ్బులు లేవు వెల్ఫేర్ చేయడానికి, నేను ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేను, 500 కోట్ల రూపాయలు నేను ఒక్క స్కీమ్ కూడా నేను పెట్టలేనని చెప్తున్నాడు. చేతులు ఎత్తేసిండు ఆల్మోస్ట్. అయిపోయింది కథ. ఈయన ఎలక్షన్స్ ముందే ఏం మాట్లాడే ఒక వీడియో ఉంది, అది కూడా విందాం. ఎవరన్నారా మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని? అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు, అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత, ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అర్థమైందా? మరి ఎక్కడ పోయింది ఆదాయం అంతా? అప్పుడున్న ఆదాయం ఇప్పుడు మాయమైందా? మాయమైపోయి 500 crores కూడా పెట్టలేని సిచ్యువేషన్కి వచ్చేసాము మనం. దిగజారిపోయింది గవర్నమెంట్. ఖజానా ఖాళీ అయిన సంగతి అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు అవన్నీ. ఇంకొక వీడియో కూడా ఉంది. అసలు ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఎందుకు హామీ ఇచ్చారంటే పోటీ పడి అందరు పోటీలో పడి ఇవ్వాల్సి వచ్చిందని చెప్తుండు. అంటే ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసమే ఇచ్చినారని చెప్తున్నాను. ఓట్ల కోసం మాత్రమే హామీలు ఇచ్చినాం, గెలిచినాం కాబట్టి ఇంకా హామీలు అమలు చేయని అవసరం లేదనేది దాని అర్థం. ఇంకా ఆనుముత్యాలు ఉన్నాయి, ఆనుముత్యాలు చాలా ఉన్నాయి. For example, one final question, which is the headline, I believe. Tomorrow the sports minister is coming to your state. We are told that Revanth Reddy wants the Olympic Games to come to Hyderabad and not Ahmedabad. You believe Hyderabad is better suited to host the Olympics in 2036. Is that true that you have written to the Prime Minister saying, make Hyderabad India's Olympic city? I have given representation to Sports Minister Mr. Mansukh Mandavia. Hyderabad is the place for sports. We have conducted World Military Games, National Games, Afro-Asian Games. We have very, very good infrastructure in Hyderabad. And Nikhil Zareen, Sania Mirza, PV Sindhu, जितने भी ओलंपिक्स में या क्रिकेट में परफॉर्म किए, all those from Hyderabad and Telangana. तो हमारा इंफ्रास्ट्रक्चर अहमदाबाद से ఏమంటారు అంటే ఒలింపిక్స్ నిర్వహిస్తారంట. ఒలింపిక్స్ నిర్వహించడం అంటే అన్ని దేశాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఆడతారు. ఒక రాష్ట్రం ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? మనవి 2 బడ్జెట్లు ఎంత ఖర్చు అవుతుంది. అవి నడిచేది నెల రోజులు నడవచ్చు, 2 నెలలు నడవచ్చు. కానీ ఒక్క బడ్జెట్ మన దగ్గర 3 లక్షల కోట్లు అనుకుంటే 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ ఒలింపిక్స్ కోసం. 6 lakhs crores ఉన్నాయి మన దగ్గర. 500 కోట్ల రూపాయలు లేవు, జనాలకు ఏమైనా స్కీమ్స్ ఇద్దామంటే అనేది మీరే. అసలు మొత్తం అప్పులు కడుతున్నది మేమే అని చెప్పుకునేది మీరే. ఇప్పుడు వచ్చేసి ఒలింపిక్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రపంచ దేశాలంతా రావాలి హైదరాబాద్కి. ఏడికెళ్ళి తీసి పెడతారు మరి? 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టాక ఉంటుందా తెలంగాణ? శ్రీలంక కన్నా దారుణం అయిపోతుంది. ఇంకా మాట్లాడాడు. Orders from, for example, Gautam Adani offered 100 crores for a skill university in your state. Your party objected, and suddenly we heard that you declined the offer. The fact is, who do you take your orders from? Do you take it from your high command, i.e. Rahul Gandhi? पार्टी ऑब्जेक्ट नहीं किया, अपोजिशन ऑब्जेक्ट किया था, बीआरएस एंड बीजेपी. ऐसे कैसे अदानी से तेलंगाना 100 crores जनता के लिए लेते? तो मैं बोला भाई जनता के लिए लिया हुआ है. मैं అదానితో 100 కోట్ల రూపాయల ముచ్చట గురించి అడిగిండు జర్నలిస్టు. 100 కోట్ల రూపాయలు వాపస్ తీసుకున్నారు, వాపస్ ఇచ్చారు ఎందుకు? పార్టీ హైకమాండ్ ఆదేశించిందా అంటే లేదు మాకు రాహుల్ గాంధీ ఎవరు చెప్పలే వాపస్ ఇవ్వమని. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అట్లా తీసుకుంటా అదానితో అంటే నేను వాపస్ చేసిన, అవి జనాల కోసం తీసుకున్న డబ్బులు అని చెప్తున్నాడు.
లాస్ట్కి నాకు తెలిసి రేపు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్నం తినమంటే తింటాడు, పండుకో అంటే పండుకుంటాడు, పోయిరాపు పొద్దుగాలంటే పోయేస్తాడు. గింతేనేమో. రాహుల్ గాంధీ పొద్దుగాలు లేస్తే అదాని మోదీ దోచిపెట్టిండు, లేకపోతే పార్లమెంటు ఎన్ని సంవత్సరాలు తెలుసా? నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల నుంచి పార్లమెంట్ నడవనిస్తలేరు అదాని ఇష్యూ తీసుకొచ్చి తెర మీదకి. జనాల డబ్బులంతా వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏమంటే చూస్తే అదానితో రాహుల్ గాంధీ మంచిగానే ఉన్నాడు, పైకి మాత్రమే అట్లా మాట్లాడుతున్నాడు. ఈ పార్లమెంటు ఖర్చులంతా కాంగ్రెస్ భరించాలి, వాపసు చేయాలి. దేశానికి సంబంధించిన అమౌంట్ అది, మన ట్యాక్స్లు అవన్నీ. పార్లమెంటు నడవకుండా చేసింది వీలే కదా. అదాని డబ్బులు తీసుకున్నది ఎందుకు, ఇచ్చింది ఎందుకు? అది ఓపెన్గా తీసుకున్నది. బ్యాక్ డోర్లో తీసుకున్న అమౌంట్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇంకా బ్యాక్ డోర్లో ఎంత అమౌంట్ తీసుకున్నదో తెలియదు. దీన్ని బట్టి చూస్తే మరి ఇప్పుడు ఇంకా అదాని కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా ఇచ్చేసుకోండి, ఎవడొద్దు అన్నాడు. అదాని సిమెంట్, అంబుజా సిమెంట్స్ ఆల్రెడీ ఇచ్చుకున్నారు. కొడంగల్లో కూడా అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ పెట్టించాలనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆడ ఏంటివి ఆ భూములు కూడా అదానికి ఇద్దామని చూస్తున్నారు. అదాని కోసమే కదా ఎంఆర్ భూములు మొత్తం క్లీన్ దాదాపు ఎన్ని కోట్ల 40,000 కోట్ల భూములకు సంబంధించి క్లీన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీతో కలిసి. పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు, అసలు తిక్క మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, తిక్క మాటలు మాట్లాడుతున్నాడు. లాస్ట్కు ఆడ కూడా జరగాల్సింది జరిగింది, అది కూడా చూడండి లాస్ట్కు. But Mr. Modi, you know, Mr. Reddy, well, that's But Mr. Modi, you know, Mr. Reddy, well, that's లాస్ట్కు ఎప్పటిలాగానే ఆడ కూడా యాంకర్ పేరు మర్చిపోయింది, మిస్టర్ మోదీ అన్నది. ఈయన హ్యాపీలే, ప్రధానితో పోల్చారు, మన ప్రధాని పేరు వీడు పిలిచినని అనుకుండొచ్చు బహుశా. కానీ ఒరిజినల్ పేరు అయితే ఒరిజినల్ పేరే కదా. ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి అని, ఈయన పేరు రేవంత్ రెడ్డి అనే సంగతి ఆ పిలిచిన వాళ్ళు కూడా మర్చిపోయారు లాస్ట్కి. దీని మీద మీరు కూడా రెస్పాండ్ కాండి. మొత్తం మీద ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల మీద చేతులు ఎత్తేసిండు. అదాని బీజేపీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒకటే అని చెప్పిండు, స్కీమ్స్ ఇవ్వలేమని చెప్పేసిండు. ఇక అంతే, ఇంకా కేల్కతం దుకాన్ బంద్, ఒలింపిక్స్ పెడతా అంట ఇక్కడ, అందరు రెడీగా ఉండండి. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.